హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, బాగా ఆరాటపడుతున్న డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అల్లు మాయకి ఐకాన్ బాబు ఒక గారాల ఫట్టి అని. ఐకాన్ బాబు చిన్న పిల్లకాయగా ఉన్నప్పుడు ఒక బర్త్డే ఫంక్షన్కి డాడీ నేను సైన్మా హీరో అవుతా అని అడిగాడంట. దానికి వెంటనే అల్లుమాయ బావ మెగాస్టార్ దగ్గరకు వెళ్ళి, నా పేరు చెప్తే ఇండస్ట్రీలో ఎవరు దేకరు, నువ్వే ఎట్టాగైనా ఈ పని చెయ్యాలి బావా అని రిక్వెస్టింగ్ చేశాడంట. మనకు మెగాస్టార్ గురించి తెలుసు కదా, పైకి శంకర్ దాదాలా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం బోలా శంకర్ అని. బయట వాళ్ళు ఏదైనా అడిగితేనే కాదనలేడు. ఇక సొంత బంధువు ఎల్లప్పుడూ తోకలా తిరిగే అల్లుమాయ అడగడంతో ముందు వెనక చూసుకోకుండా ఏకంగా కె రాఘవేంద్రరావు తాతని పిలిచి, నీ ప్రెస్టీజియస్ 100వ ల్యాండ్మార్క్ సైన్మా మా బన్నీ బాబుతో తీయాల్సిందే బాబాయ్ అని లాక్ చేయడం జరిగింది. ఐకాన్ బాబు ప్రొఫైల్ ఫొటోస్ చూసిన కె రాఘవేంద్రరావు తాత కంగు తిని, ఏంది బాబాయ్ నువ్వు మాట్లాడేదే, నేనొక దర్శకేంద్రుణ్ణి అనే పాయింటే మర్చిపోయేసి నా ల్యాండ్మార్క్ సైన్మాని ఈ ఫిలకాయతో తీసి నన్ను అండమాన్ గాని పొమ్మంటావా ఏందే అని బాధపడ్డాడు. కానీ మెగాస్టార్ ఊరుకోడు కదా, ఓదార్చి, ఏం కాదులే నీ టాలెంట్ నాకు తెలుసు బాబాయ్ కానీయే అని బుక్ చేయడంతో గంగోత్రి సైన్మా వచ్చిందనమాట. ఇక కె రాఘవేంద్రరావు తాతని బలవంతం పెట్టినట్టే తన కరడుగట్టిన ఫ్యాన్స్ని కూడా ఐకాన్ బాబు కోసం మొహాటం పెట్టేశాడు మెగాస్టార్. ఇక ఫ్యాన్స్ కూడా తప్పక మనసొప్పక మెగాస్టార్ని కాదనలేక పబ్లిసిటీ చేసి బ్యానర్లు కట్టేసి జనానికి ఈ ఫిలకాయ ఫలానా అని తెలిసేలా చేసి శానానే కష్టపడ్డారు అప్పుడు. అలా బావని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన అల్లుమాయ ఐకాన్ బాబుకి బర్త్డే ఫంక్షన్ గిఫ్ట్ సెట్ చేశాడనమాట. ఇక అప్పటి సంధి మొన్న మొన్న వరకు కూడా మెగా భజన చేసుకుంటూ బండి లాగించడం ఎలాగో మెలకువలు కూడా నేర్పించడంతో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అలా నెట్టుకొచ్చేసాడనమాట. ఇక ఇదే ప్రాసెస్లో ఇంకో బర్త్డే ఫంక్షన్కి నాకు డైరెక్టర్ గుణశేఖర్ అంకుల్తో సైన్మా కావాలి అని మారాం చేయడంతో వరుడు అనే కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చి చేతులు కాల్చుకొని బర్ణాలు పూసుకున్నాడు లూమాయ. ఇక అదే ప్రాసెస్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరంగేట్రం చేసి రెండో సైన్మాగా మగధీర తీసి డబల్ ఇండస్ట్రీ హిట్ కొట్టేసరికి నరసింహ సైన్మాలో నీలాంబరిలా రగిలిపోయిన ఐకాన్ బాబు, నాతో కూడా నువ్వు అంతే బడ్జెట్ పెట్టేసి అదే టైప్ సైన్మా తీయాల్సిందే డాడీ అని మారాం చేయడంతో ఇంకో బర్త్డేకి బద్రీనాథ్ అనే బర్త్డే గిఫ్ట్ ఇచ్చి బర్నాల్ మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాడు అల్లుమాయ. ఐకాన్ బాబు అంటే అంత కసి అనమాట అల్లుమాయకి. ఇక ఇప్పుడు ఫ్లూక్లో ఒక ఫాన్ ఫరాగ్ హిట్ వచ్చిందని దాన్ని చూపించి నాకు నేషనల్ అవార్డు కావాలి అని మారాం చేశాడనమాట. దాన్ని కూడా అల్లుమాయ పట్టుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక అంతేనా, నాకు దుబాయ్లో మైనపు బొమ్మ కావాల్సిందే అని మళ్ళీ మారం చేయడంతో ఎంత అవుద్దో కనుక్కొని దాన్ని కూడా వెంటనే ఆర్డర్ చేపించి ఆ మధ్య పెట్టించిన సంగతి మనకు తెలుసు కదా. ఇక అవార్డు తెప్పించావు, మైనపు బొమ్మ పెట్టించావు, మరి నాకు ఫ్యాన్స్ కూడా కావాలి కదా అని మారం చేశాడన్నమాట ఐకాన్ బాబు. అందుకే ఎట్టాగైనా ఐకాన్ బాబుకి ఫ్యాన్స్ని కొనివ్వడానికి అర్జెంటుగా వెళ్ళి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని స్థాపించి దాన్ని అపార్ట్మెంట్ అసోసియేషన్ లాగా రిజిస్టర్ కూడా చేయించి మరీ వచ్చాడు అల్లు మాయ. ఇక అసోసియేషన్లో కొన్ని పోస్టులు ఓపెన్ చేసి శాలరీస్ కూడా ఫిక్స్ చేసి ఖాళీగా ఉండే పోరగాళ్ళని పోగేసి, ఇదిగో నువ్వు మా అబ్బాయి అసోసియేషన్కి ప్రెసిడెంట్వి, నువ్వు వైస్ ప్రెసిడెంట్వి, ఇదిగో అబ్బాయి నువ్వేమో సెక్రటరీవి, ఆ వెనకమాల ఉండేవాడు జాయింట్ సెక్రటరీ, ఇదిగో ఈ ఫిల్లకాయ్ సిఈఓ, ఆ పక్కనున్న ఫిల్లకాయ్ సిఎఫ్ఓ అని ఆఫర్ లెటర్లు ఇచ్చేసి ఐకాన్ బాబుని సాటిస్ఫై చేసేసాడు అల్లుమాయ. ఇక నెక్స్ట్ ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఎక్కడ ఆస్కార్ అవార్డు అడగతాడో, దానికి ఎంత అవుద్దో ఏమో అని అల్లుమాయ ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. అందుకే ఎడాఫెడా డబ్బింగ్ సినిమాలు డెడ్ సీప్లో కొనేసి దండిగా లాభాలు తెచ్చుకుంటున్నాడంట అల్లుమాయ. మరి అంతే కదా, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ బర్త్డే గిఫ్ట్స్ మామూలుగా ఉన్నాయా మరి అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.